పులిందల్లా అది ఇదని ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ మాట్లాడడమే అది. రైట్. ఇంకొక మాట, ఎర్రచందనం దొంగతనాలు అని అన్నారు కదా, అంటే వీళ్ళు ఎర్రచందనం కూడా చేసేవాళ్ళు ఈ ఫ్యామిలీ. పాయింట్కి వచ్చారు ఆయన అవినాష్ మాట్లాడుతూ నువ్వెంత నీ బతుకు ఎంత అన్నాడు. నా బతుకు ఏముంది బా, నేను మామూలు సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన, మా నాయన బడిపంతులు. మా బతుకు మా చిన్నాయన్ను ప్రత్యర్థులు మీ అండతో చంపినారు. మీ చిన్నాయన్ను మీరు రాజకీయం కోసం మీకు టికెట్ రాదనే ఉద్దేశంతో మీరు చంపినారు. అట్లా మీ బతుకులు లాగా కాదులే, మా బతుకులు మామూలు సాధారణమైనటి, సొంత చిన్నాయన్ను చగా చంపుకునేటి కాదని వాళ్ళ బతుకుల గురించి చెబుతూ మీదేందో పెద్ద బతుకుంటున్నారు. ఎంత దారుణమైన విషయం అంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పటికి వీళ్ళది ఒక 40 నుంచి 50 టన్నులు కోడూరులో స్టాక్ ఉన్నింది. ఏది రెడ్ శాండిల్. అక్కడ ఆ ఊర్లో వాళ్ళు ఏదో డిస్టర్బ్ చేస్తే విశాల్ అనే వ్యక్తి అవినాష్ రెడ్డి ఫాదర్ భాస్కర్ రెడ్డికి ఫోన్ చేస్తే, భాస్కర్ రెడ్డి ఇక్కడ నుంచి ఒక 2-3 లారీలు ఒక 20 మంది మనుషులను పంపించి వాళ్ళు చెప్పిన రీజన్ ఏందో తెలుసా, రాజశేఖర రెడ్డిని దహనం చేసేదానికి వచ్చే చందనం దొంగలు కావాలని చెప్పి ఆ పేరు చెప్పి ఆ నుంచి తరలించి పులివెందుల తోటల్లో పెట్టుకొని మళ్ళీ 10 రోజులకు అమ్ముకున్నారు. అంటే రాజశేఖర రెడ్డి మరణాన్ని కూడా రెడ్ శాండిల్కు చుట్టి అమ్మినారు. అందుకే నేను ఈరోజు పుష్ప 1 కాదు, పుష్ప 2, పుష్ప 3 కూడా ఉన్నాయి, నెక్స్ట్ చెప్తా అనేది. రెడ్ శాండిల్ బిజినెస్ మీరు చేసినారు, ఓకే, దాన్ని రాజశేఖర రెడ్డి మరణాన్ని కూడా దానికి వాడుకొని అక్కడ నుంచి ఆ గందరగోళంలో రవాణా చేసుకొని అమ్ముకున్నారంటే ఇంకా మీరు ఇంకా వాళ్ళ బతుకు గురించి, ఇంకా అతను నా బతుకు గురించి మాట్లాడతాడు. ఇంకా అసలు మామూలుగా నీకు ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మా పులివెందుల్లో ఏదైనా పంచాయతీ అంటే భాస్కర్ రెడ్డి పంచాయతీ అంటారు. భాస్కర్ రెడ్డి దగ్గరికి ఇప్పుడు భాస్కర్ రెడ్డి అంటే అవినాష్ ఫాదరు, ఇద్దరు పంచాయతీ పోతానే ముందు డబ్బులు తీసుకొని ఆడ పెట్టండి అంటాడు. వీళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వాల్సింది. ఇద్దరు డబ్బు పెట్టుకొని ఒక 2-3 ఏళ్ళు తిప్పుతాడు వాళ్ళను. ఫైనల్గా లాస్ట్లో ఏదో ఒకటి తెంచి అప్పుడు ఆ 3 ఇయర్స్ ఇతనికి వడ్డీ లేకుండా ఆ డబ్బులు ఇతని దగ్గర ఉంటాయి, ఇతను ఎంజాయ్ చేస్తాడు. లాస్ట్కి ఎట్లుందంటే వాళ్ళ పక్కన ఎవరన్నా ఏంది భాస్కర్ రెడ్డి సార్ పంచాయతీ తెంచకూడదా అంటే, మీకు తెలియదురా, ఇట్లా నానబెట్టి స్లో చేస్తే వాళ్ళు యాటికో సాటికి ఒప్పుకొని పోతారు మనకు న్యూసెన్స్ లేకుండా అని. ఆ టైపుగా వాళ్ళు ప్రజల సొమ్ముతో ఇంకోటి ఇప్పుడు అరటి రైతులు ఉన్నారు మా ఊర్లో, వాళ్ళ పెట్రోల్ బంకులు ఉన్నాయి. అరటి రైతులు బయట నుంచి వచ్చిన ఢిల్లీ నుంచి వచ్చే లారీలు కంపల్సరీ వాళ్ళ పెట్రోల్ బంకులో కన డీజిల్ పట్టించుకోకుంటే వాళ్ళకి బిజినెస్ ఉండదు ఆ రోజు. అట్లా చేసి ప్లస్ ఆ వ్యాపారస్తులతో వాళ్ళు కుమ్మక్కై ఇప్పుడు ఎక్కడన్నా కానీ రైతులు సొమ్ము వాళ్ళు అహర్నిశలు కష్టపడి 10-12 నెలలు కష్టపడితే దాంట్లో టన్నుకింత ఒక 10 ఏళ్ళు యథేచ్ఛగా రాబట్టినారు. ఏది 22,000 కన్నా రైతుకు వ్యాపారస్తులు ఇచ్చంటే వాడు 20,000కే కొనాలా రైతుతో, ఆ 2,000 రూపాయలు ఇలా కమిషన్ ఇవ్వాలా. అట్లా అరటి రైతులను కూడా దోచుకునే బతుకు మీది. దోచుకునేవాడికి కాదండి, దోచుకునేవాడికి పరాయి సొమ్ము తిని బతకాలనుకునేవాడికి అరటి రైతు, ఎర్ర చందనం, లేకపోతే ధాన్యం వరి పండించే రైతు, చీనీ రైతు, ఇట్లుంటుందా?